ఒకసారి ఊహించుకోండి, మీరు ప్రాచీన ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరంలో నివసిస్తున్నారు. వీధుల నిండా బంగారం, వ్యాపారం 3 పుమ్ములు 6 కాయలుగా ఉంది. చుట్టూ అవకాశాలే అవకాశాలు. అయినా సరే చాలామంది ప్రజలు పేదరికంలోనే బతుకుతున్నారు. ఈ కథ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది కదా? అవును, ఇది మనందరికీ తెలిసిన కథే. సరే, ఇప్పుడు మన ప్రస్తుత కాలానికి వద్దాం. మనం చరిత్రలోనే అత్యంత సంపన్నమైన కాలంలో జీవిస్తున్నాం. అయినా చాలామందికి డబ్బు గురించిన ఒత్తిడి, టెన్షన్ రోజూ ఉండేదే. ఎందుకిలా? ఆశ్చర్యంగా ఈ ప్రశ్నకు సమాధానం అప్పటి బాబిలోన్ కాలం నుంచి ఇప్పటి వరకు అస్సలు మారలేదు. సరే, ఆ సమాధానమేంటో తెలుసుకుందాం రండి. అసలు విషయమేంటంటే, సమస్య అవకాశాలు లేకపోవడం కాదు, అది కేవలం క్రమశిక్షణ లేకపోవటం. ఈ పుస్తకంలోని ప్రధాన ఆలోచన ఇదే. సంపద అనేది మన జీతం మీదో మన అదృష్టం మీదో కాదు, అది మనం రోజు పాటించే అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు మనం బాబిలోన్ నుంచి వచ్చిన 5 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, సంపాదించిన దాంట్లో కొంత ఉంచుకోవడం. రెండోది, ఖర్చుల్ని అదుపులో పెట్టడం. మూడోది, ఆ డబ్బును పెంచడం. నాల్గోది, దాన్ని కాపాడుకోవడం. ఇక ఐదోది, ఇంకా ఎక్కువ సంపాదించడం ఎలాగో చూడటం. సో మీ ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ ఇక్కడ్నుంచి మొదలవుతుంది. సరే, మొట్టమొదటి అలవాటుతో స్టార్ట్ చేద్దాం. ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది, చాలా సింపుల్ కూడా. ఆ నియమం ఏంటంటే, మీరు సంపాదించే ప్రతి దాంట్లో కొంత భాగం మీకోసమే. ఈ మాట చెప్పిందెవరో కాదు, బాబిలోన్లోనే అత్యంత ధనవంతుడైన ఆర్కాడ్. ఈ ఒక్క వాక్యం మొత్తం ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి పునాది. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు సంపాదించిన దానిలో కొంత భాగం మీ వద్ద ఉంచుకోవటానికే. సరే, కొంత భాగం అంటున్నాం కదా, మరి ఎంత? బాబిలోన్ ప్లాన్ మనకొక క్లియర్ నంబర్ ఇస్తుంది, 10%. అంటే మీరు సంపాదించిన ప్రతి దానిలో కనీసం 10%. ఇది మీరెవ్వరికీ ఏ బిల్లు కట్టక ముందే మొదట మీకోసం మీరు పక్కన పెట్టుకోవాలి. అరే 10%మేనా అనిపించొచ్చు, కాని కొన్ని సంవత్సరాల్లో దీని పవర్ ఏంటో మీకే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మనకు 2 దారులు కనిపిస్తున్నాయి. చాలామంది వెళ్లే దారి ఏంటి? సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఆ తర్వాత ఏమైనా మిగిల్తే దాచుకోవడం. కాని సంపదను సృష్టించే దారి దీన్ని పూర్తిగా రివర్స్ చేస్తుంది. ఎలా అంటే, సంపాదించడం, మొదట 10% దాచుకోవడం, ఆ తర్వాత మిగిలిన దాంతో ఖర్చు పెట్టడం. చూడ్డానికి చిన్న మార్పులా ఉన్నా ఇది మీ మొత్తం ఆర్థిక భవిష్యత్తునే మార్చేయగలదు. సరే, దాచుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అసలైన ఛాలెంజే, ఆ దాచుకున్న డబ్బుని అలాగే కాపాడుకోవడం. ఇక్కడే మన రెండో అలవాటొస్తుంది, నియంత్రించడం. అంటే మన ఖర్చులన్నీ కంట్రోల్ చేయడం, మన అవసరాలేవి, కోరికలేవి అని తెలుసుకోవడమన్నమాట. ఇది మనందర్లో ఉండే సహజమైన గుణం. మన జీతం పెరిగే స్పీడ్ కన్నా మన కోరికలు ఇంకా ఫాస్ట్గా పెరుగుతాయి. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అందుకే మన ఖర్చుల మీద మనకొక కంట్రోల్ ఉండటం చాలా ముఖ్యం. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అవసరాలు అంటే ఏంటి? తిండి, ఇల్లు, ఆరోగ్యం. ఇవి లేకపోతే మనం బతకలేం. మరి కోరికలు? అప్గ్రేడ్స్, లగ్జరీ వస్తువులు, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ. బడ్జెట్ వేసుకోవడం అంటే ఈ రెండింటి మధ్య తేడాను మనమే గుర్తించి మన డబ్బు ఎటు వెళ్లాలో మనమే నిర్ణయించుకోవడం. ఓకే, డబ్బు దాచాం, ఖర్చులు కంట్రోల్ చేశాం. ఇప్పుడు మూడో అలవాటు, పెంచడం. ఇక్కడ మనం డబ్బుని కేవలం బీరువాలో దాచిపెట్టడం లేదు, ఆ డబ్బుతో మనకోసం పని చేయిస్తున్నాం. మీరు దాచిన ప్రతి నాణేన్ని ఒక నమ్మకమైన ఉద్యోగిలా చూడాలి. అది మీకోసం ఇంకొంత డబ్బు సంపాదించి పెట్టాలి. ఈ ప్రాసెస్ అచ్చం వ్యవసాయం లాంటిది. మీ పొదుపు అవే విత్తనాలు. ఆ డబ్బుని తెలివైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఆ విత్తనాల్ని నాటడం. ఇక ఆ ఇన్వెస్ట్మెంట్ల నుంచి వచ్చే లాభాలు అవే మీ డబ్బుకు పుట్టిన పిల్లలు. అదే మీ అసలైన పంట. దీన్నే మనం కాంపౌండింగ్ పవర్ అంటాం. అయితే మీ సంపద పెరిగే కొద్దీ దాన్ని పోగొట్టుకునే రిస్క్ కూడా పెరుగుతుంది. ఇక్కడే మన నాలుగో చాలా ముఖ్యమైన అలవాటు వస్తుంది, రక్షించడం. అంటే మన సంపదను నష్టపోకుండా కాపాడుకోవడం. అది మన తప్పుడు నిర్ణయాల వల్ల కావచ్చు, లేదా అనుకోని సంఘటనల వల్ల కావచ్చు. ప్రాచీన బాబిలోన్ నుంచి వచ్చిన ఈ మాట ఎప్పటికీ నిజం. తర్వాత బాధపడటం కన్నా ముందే కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు. అంటే తొందరపడి ఎక్కువ లాభాల కోసం ఆశపడటం కన్నా మన డబ్బుని భద్రంగా ఉంచుకోవటమే తెలివైన పని అనేది మనకు గుర్తుచేస్తుంది. మరి కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా కాపాడుకోవాలి? కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్
అంటే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోండి అనే వాటికి దూరంగా ఉండండి. మీకు పూర్తిగా అర్థంగాని విషయాల్లో అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. ఈ ఫీల్డ్లో అనుభవం ఉన్నవాళ్ల సలహా తీసుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ అసలు అంటే మీ ప్రిన్సిపల్ అమౌంట్ను ఎప్పుడూ రిస్క్లో పెట్టొద్దు. ఇక చివరిగా 5వ అలవాటు మరింత సంపాదించడం. ఎందుకంటే గుర్తుంచుకోండి, మన అసలైన ఆస్తి మన దగ్గరున్న డబ్బు కాదు, మన సంపాదించే సామర్థ్యం. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటూ ఉంటే అంత ఎక్కువ సంపాదించగలం. ఇక్కడున్న పాయింట్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. మన ఆర్థిక ఎదుగుదల అనేది మన వ్యక్తిగత ఎదుగుదల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ విడదీయలేనివి. మీ స్కిల్స్ మీద మీరు పెట్టే పెట్టుబడే లాంగ్ రన్లో మీ ఆదాయాన్ని పెంచే అత్యంత నమ్మకమైన మార్గం. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న వాటన్నిటినీ ఒకచోటకి తెద్దాం. మీ బ్లూప్రింట్ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఈ వేల సంవత్సరాల నాటి జ్ఞానాన్ని ఈరోజు మనం ఎలా ఆచరణలో పెట్టొచ్చో చూద్దాం. ఒకవేళ ఈ మొత్తం పుస్తకాన్ని ఒక్క పదంలో చెప్పమంటే అది ఇదే: క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణే మన ఆర్థిక లక్ష్యాలకి, మన ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి మధ్య ఉన్న వారధి. మన అలవాట్లనే మనం కంట్రోల్ చేయగలిగితే మన భవిష్యత్తుని మనమే కంట్రోల్ చేయగలం. కాబట్టి మనం మొదట నేర్చుకున్న పాఠానికి మళ్ళీ వద్దాం. ఈ ఒక్క ప్రశ్నతో నేను దీన్ని ముగిస్తాను. ఆలోచించండి. రేపు మీరు సంపాదించిన దాంట్లోంచి మొట్టమొదట ఎవరికి చెల్లిస్తారు? అందరికీ చెల్లిస్తారా, లేక మొదట మీకు మీరు చెల్లించుకుంటారా? ఆ సమాధానమే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జై హో, జై హో, భారత్ మాతా కీ జై.